ఫ్రేమ్ లో చాలా చక్కగా చాలా అందంగా పెళ్లి సీజన్ అంటే కనిపిస్తుంది అనమాట. సో లుకింగ్ వెరీ గుడ్ ఇద్దరు. థ్యాంక్ యూ. సాధన గారు, లైక్ అసలు సెలబ్రిటీ సీక్రెట్స్ కి రావాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? Okay, so there's a myth that people have with makeup artists that if you are a makeup artist, you're like a magician. Whatever little flaws you have, I'm going to hide it everything with makeup. Yes, I can hide it. మీరు ఇక్కడికి వచ్చి చేయించుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మాధవి గారితో ఈ జర్నీ ఎలా ఉంది? She's a magician. That's ఒక వర్డ్ లో చెప్పేసారా? Absolutely, she's a magician. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్ గా ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది. మరి మ్యారేజ్ సీజన్ అనగానే ప్రతి ఒక్క లైక్ బ్రైడ్ గ్రూమ్ అయినా బ్రైడ్ అయినా వాళ్ళు ఫస్ట్ మేక్ ఓవర్ అవ్వాలి, అందంగా కనిపించాలి కదా, అదే అనుకుంటారు. దాని గురించి ఎక్కడ బాగుంటుందా, ఎక్కడ వెళ్తే బాగుంటుందా అన్న క్వశ్చన్ మార్క్ మనందరికీ కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్ గానే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సెలబ్రిటీ సీక్రెట్స్ అని. మనం ఎలా ఉన్నా కూడా చాలా అందంగా మార్చేస్తారు. సో రైట్ నౌ నేనైతే సెలబ్రిటీ సీక్రెట్స్ దగ్గరే ఉన్నాను. అండ్ మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి డాక్టర్ మాధవి గారు అండ్ అలాగే ఎక్స్ సూపర్ మోడల్ అండ్ మేకప్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ గారు ఉన్నారు. మాట్లాడుకుందాం. నమస్కారం అండి. ఎస్, అండ్ ఫ్రేమ్ లో చాలా చక్కగా చాలా అందంగా పెళ్లి సీజన్ అంటే కనిపిస్తుంది అనమాట. సో లుకింగ్ వెరీ గుడ్ ఇద్దరు. థ్యాంక్ యూ. సాధన గారు, లైక్ అసలు సెలబ్రిటీ సీక్రెట్స్ కి రావాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? Okay, so there's a myth that people have with makeup artists that if you are a makeup artist, you're like a magician. Whatever little flaws you have, I'm going to hide it everything with makeup. Yes, I can hide it. But you know, when you build a building, for example, what is the base? It's this good skin, right? Okay. If the pillars are not strong, how would the top layer stand? So the base itself is your skin. And if the skin is not good, the makeup will not come out the way I would want it to come. Okay. That's when I ended up coming here to Dr. Madhavi. I always had acne issue as a child. I was a model for 12 years, never had knowledge on, how should I take care of my skin? Like when I wear makeup, should I remove the makeup before going to bed? No, I would never do that. I would be too lazy, too tired. That's when I started having acne issue. Okay. And then a friend of mine introduced me to Celebrity Secrets and I met this magician. Okay. So that's how I came in touch with her, and oh my God, I am so glad because good skin is everything. అండ్ మీరు చెప్పారు లైక్ నాకు యాక్నీ ప్రాబ్లం ఉంది అండ్ లైక్ దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను అని. అసలు బిఫోర్ సెలబ్రిటీ సీక్రెట్స్, ఆఫ్టర్ సెలబ్రిటీ సీక్రెట్స్ మీ యాక్నీ ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఎలా జరిగిందంటారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చాక అండ్ రాకముందు? Okay, before I came here, I used to have a lot of breakouts. I used to do a lot of shows. I used to travel a lot because of heavy lights. A lot of makeup. I didn't know how to take care of my skin. I would not blame the makeup. It's never the makeup. It's how you take care of your skin before and after. So when I came here, I used to have a lot of breakouts. The first thing she, told me is like, Sadhana, don't stress. Okay. When you stress, it shows on your skin. Right? You remember you telling me this? Yeah. That Sadhana, stop stressing. She's so stressed out. She's so busy. Okay. She never eats much. So all on her face. So ఎంత చేసుకున్నా కూడా ఆ గ్లో అనేది ఆటోమేటిక్గా ఐ గేవ్ హర్ ప్రొఫైల్లో ఏంటంటే బికాస్ స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ ఏంటంటే బికాస్ దే డోంట్ ఈట్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ వెరీ థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ ఆల్ మై సీక్రెట్స్. సో షీ టుక్ వెరీ గుడ్ లగ్జరీ ట్రీట్మెంట్స్ అట్ దట్ టైమ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ అండ్ షీ మెయింటైన్స్ ఇట్ ఇన్ దట్ వే అప్ టు నౌ ఆల్సో బికాస్ తను చెప్పేది ఏంటంటే ఒక స్కిన్ ప్రాపర్గా లేకపోతే అంటే బేస్ సరిగ్గా లేకపోతే ఎంత మేకప్ వేసినా కూడా ఇట్ డజంట్ షో అంటారు తన. అవును. సో దట్స్ వాట్ షీ సేయింగ్, ఎందుకంటే దట్ ఈస్ టోటలీ ట్రూ. సో ప్రాపర్ స్కిన్ కేర్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఫ్లాలెస్ స్కిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ద ఫౌండేషన్స్ ఆర్ మోర్ గుడ్. They blend very well. Yes. But people think that ఫౌండేషన్ వేసుకున్నాం సూట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు కొన్ని ప్యాచెస్ ఐ థింక్ యూజ్ లాట్ ఆఫ్ కన్సీలర్స్. Correct. And Sadhana is very good because I saw her makeup. Okay. And she's great. Actually, she's a very big celebrity makeup artist. But anta attitude level anedi, I felt that I can carry very easily with Sadhana. Great. And మీరు ఎంతో మంది సెలబ్రిటీస్ కి మేకప్ వేశారు కదా, అండ్ వాళ్ళ స్కిన్ టోన్ కి ఇది సెట్ అవుతుంది, వాళ్ళకి ఇదైతే బాగా సెట్ అవుతుంది అని మీకు ఎలా తెలుసు? Okay, so anytime I meet a client, either an actor or a bride, the first thing I do is check their undertone.
A lot of Okay. people don't understand this, but it's very important to understand your undertone. Mm. When I say undertone, it means when I look at my nerve, can you Okay. see there's no bluishness? Mm. If it's blue, you are cool undertone, which means you need to go with foundation that is pink base. Okay. For an example, if I'm in yellow undertone, as you can see my face, right? You can see a little yellowishness. Yes. And if I do a pink on my face Mm. with the foundation that has pink undertone, I'll look grey. Okay. So that's why people don't understand the basic knowledge of foundation. Foundation is very important. True. One wrong shade and Everything. you look lovely. So So- you need to understand your undertone first. That's the first step to learning makeup. అండ్ అలాగే మనం మేకప్ వేసుకునేటప్పుడు చాలా మంది కూడా డైరెక్ట్ అప్లై చేస్తూ ఉంటారు. దానికన్నా ముందు మన స్కిన్ అనేది ఖరాబ్ కాకుండా ఉండడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు మాధవి గారు? యాక్చువల్గా చాలా మంది మేకప్తో బాగున్నాం కదా అనుకుంటారు, కానీ మేకప్ మనకి ఒక 1 hour స్టే బాగుంటుంది, బట్ ఆల్ ద టైమ్ దే కెనాట్ వేర్ ఎ మేకప్. సో డెఫినెట్గా దే హ్యావ్ టు సీ దట్ ద స్కిన్ కేర్ ఇస్ వెరీ గుడ్. ట్రూ. సో స్కిన్ ఎప్పుడైతే బాగుందో వాళ్ళు ఏ మేకప్ వేసినా, ఎంత బాగా వేసినా, జస్ట్ లిప్ గ్లాస్ ఆర్ ఐ మేకప్ వేసినా లుక్ ఫ్లాలెస్ అండ్ గుడ్. అండ్ యాజ్ యూ నో సెలబ్రిటీ సీక్రెట్స్, the shades change. The foundation shades change. I have people telling me what should I do all this makeup, and lakhs of rupees to spend on makeup, and I have very good compliments that if makeup need undatledu. No, makeup is always a need. Makeup kuda undali. It's hand in hand. I would say makeup and skin is like your left hand and your right hand. Okay. You know, it goes together. Even after you have done your good treatment or you haven't done treatment and you have great skin, and if I'm doing your makeup, I always do a skincare. There's a procedure: toner, moisturizer, then primer. You're basically blocking all your pores so that the makeup doesn't enter your pores and create acne. That's how I got acne, because I didn't know all these tricks. Okay. Straight away just foundation, so everything is going into your pores. Yes. You come home, you sleep with the makeup, wake up with a nice acne on your face. And she's very professional in all her makeup brushes or from her products. అంటే మేక్ కానీ లేకపోతే ఇలా చాలా ప్రొడక్ట్స్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. బట్ బీయింగ్ అ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పీక్ అలాట్, ఎందుకంటే దే నో వాట్. ఇప్పుడు నేను నన్ను అడిగితే ఏ స్కిన్కి ఏ సూట్ అవుతుందో వెంటనే నేను చెప్పగలను, ఏ ట్రీట్మెంట్ కావాలనేది ఐ కెన్ డిజైన్. ద సేమ్ వే ఈవెన్ షీ కెన్ డిజైన్ వాట్ మేకప్ సూట్స్ యూ. ఇప్పుడు కొంతమంది వస్తారు, నన్ను ఇలా కావాలి అలా చేయాలన్నా కూడా షీ డజంట్ డూ, బికాస్ షీ విల్ థింక్ దట్ ఓకే దిస్ అండర్టోన్ గోస్ వెల్, so this makeup, eyeshadows or everything is an art. It's an artistic work which I like personally, because I know about makeup when I did a permanent makeup, and permanent makeup అనేది ఒక స్కిన్ ట్రీట్మెంట్ అన్నమాట. సో దాంట్లో నేను వెళ్ళినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఐ లైక్ సాధనాస్ వర్క్ బికాస్ ద ఎక్స్పర్టీస్ స్పీక్స్. Nowadays so many makeup centers are opening and so many people are doing, but I want people like Sadhana, I want them to bring out, because people should know what is makeup. So what it is, makeup ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే, ఇప్పుడు సాధన ఉందంటే ఇంత పెద్ద ప్రొడక్ట్స్ అది అసలు వాడదు. బీయింగ్ అ ప్రొఫెషనల్స్ దే యూస్ చాలా తక్కువ ప్రోడక్ట్లోనే వీళ్ళని ఎలా బ్యూటిఫై చేయాలి అనేది దే డూ అనమాట. ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ వర్క్. If you know tricks how to use one lipstick, like with your eye, with your cheeks, with your lips, it's not about spending too much on makeup, like oh I have this brand, I have that. First of all, hygiene is important. Your brushes, what you use. A lot of people actually think that okay, maybe a Lakme is not good, a L'Oreal is not good. I would say no, it's all here. Okay. Even if you have the best of the best brands and you don't keep them clean, you don't keep it good, it is going to be hygiene is important. Absolutely. And అలాగే ఎప్పుడు మాధవి గారు అయితే చెప్తూ ఉంటారు స్కిన్ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలని. లైక్ మీరు మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి రొటీన్ గా డైలీ రొటీన్ గా మన స్కిన్ కేర్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? Okay, as a layman, I would even for myself, I would make sure that I wake up in the morning, clean my face really well. Okay. Do the whole, cleansing, toning, moisturizer. Okay. And these days you use niacinamide, salicylic. You have to do all that basic things. You have to treat your skin like temple. Oh. Treat your face like, when you step out of your house, you should always look good for yourself, not for others.
Yes. I'm not saying wear heavy makeup and then you look great. I would just say wear your confidence, of course. But then treat your skin like it's everything for you. You know, in the end, when I'm talking to you, I'm looking at you and talking to you, right? Yes. So I can easily say that your skin is so hydrated. ఎనీవేస్ మరి మీరు ఇక్కడికి వచ్చి చేయించుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మాధవి గారితో ఈ జర్నీ ఎలా ఉంది? She's a magician. That's ఒక all I word లో would- చెప్పేస్తారా? Absolutely, she's a magician because somebody like me who has suffered acne issue for so many years, and it can really bring insecurity in you. You know, when you have like pimple, every city I travel, I'm like, oh my god, there's one more new pimple. So I really wanted some treatment, but I don't trust so easily because I was always think, no, maybe I might get more. But when I actually met her, she just said, relax. She didn't even tell me what she's going to do. She just said, wait, ఓకే, just trust me blindly, Sadhana. And I did do that. And here I am. గ్రేట్. మాధవి గారు, ఇప్పుడు మన సాధన గారు అయితే యాక్ని ట్రీట్మెంట్ కోర్సి మన దగ్గరికి రావడం జరిగింది. అదే విధంగా మన లైక్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా పిగ్మెంటేషన్ కావచ్చు, లేదంటే యాక్ని కావచ్చు, డార్క్ సర్కిల్స్ అని, ట్యాన్ అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏదైతే బాగుంటుంది, ఏది ఆర్గానిక్ గా నాకు ఫ్యూచర్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా చాలా స్మూత్ గా నేను చేయించుకున్నా కూడా వర్తి ఉండేలాగా అని చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? జనరల్గా ఇప్పుడు వాళ్ళు బ్రైడల్ ఒక 1 month పెళ్ళి ముందరే స్టార్ట్ అవుతారు. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్, ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది. సో మీరు ఒక 6 months బిఫోర్ కానీ, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక సెషన్ ఉంటుంది దానికి. సో లేజర్ హెయిర్ రిమూవల్స్ అన్ని కూడా దే హ్యావ్ టు ఆప్ట్, బికాస్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఫేషియల్ హెయిర్ ద మేకప్ డజంట్ బ్లైండ్, It becomes grey. Okay. grey. So that is also a big concern for them. And acne spot, acne scars. Nowadays there are so many lasers, and because they do lot of prepping, and And these are painless treatments, Very right? painless Like earlier it was treatments. a little painful, you know, with all those anesthesia injections. ఇప్పుడు అసలు పెయిన్ ఏ ఉండదు. ఓపెన్ పోర్స్ నీట్ గా ఉంటే ఎప్పుడు కూడా ఫౌండేషన్ సిట్స్ వెరీ వెల్. అండ్ స్కిన్ వైట్నింగ్ ఉంది, జస్ట్ 3 sessions they can do very good even skin tone. ఓకే, So కొంతమందికి, because Sadhana, I think you met people with the neck and face in a different color. I think that's with all of us. All the Indians, we have, you know, variety colors in our body. That's because of the sun exposed, and a lot of us don't use sunblock. అవునవును. Yeah. So any bride comes or a bridegroom comes, I'll tell them, say 3 months this is your plan, or 6 months this is your plan. Only 1 month you have, okay, then this is your plan. ఓకే, So there are so many customized treatments where we can customize according to their budget, or according to their skin tone, or according to their concern. But when they do this, the makeup comes really well, trust me. And I think even Sadhana has given many referral clients of hers. Yeah, like a lot of my brides, if I see that they have facial hair, I think that is one department that I cannot ever help. You know, the Okay. foundation can never hide hair. That's a known fact. So that's why I request them that why don't you do this? Because I am not somebody who will push you to do treatments or do makeup or anything. అంతే కదా. But then, yeah, I can suggest you. So laser treatment, yeah, it's so easy to just get rid of Yes. your facial. And the under eye dark circles. Yeah, correct. People have a lot of under eye dark circles, and it's very difficult for concealing. Conceal, yeah. At that time, what we did, just do 3 sessions of growth factor therapy. And even Sadhana was wondered one time that what happened to this girl, this lady I saw with lot of under eye dark ఇప్పుడు అది circles. లేదు. No, it's not there. So it will be easy for them to conceal a lot. అంటే కన్సీల్ చేయాల్సినంత పని ఉండదు. సో బ్యూటిఫుల్ మేకప్ కావాలనుకుంటే స్కిన్ కేర్ అండ్ మేకప్ ఇస్ అ హ్యాండ్ ఆన్ హ్యాండ్, బోత్ ఆర్ సిస్టర్స్. సో అట్లా అంటే స్కిన్ బాగుంది అనుకోండి, ఇప్పుడు ఈవెన్ టోన్, ఫేస్ నెక్ ఈవెన్ టోన్ ఉంది, మేకప్ విల్ ఎన్హాన్స్ దట్ బ్యూటీ. ఎనీ యాంగిల్ దే కెన్ మేక్ దట్ కాంటోర్డ్ ఫేసెస్. సో ఆర్ ఎనీ ఫ్లాలెస్ లుక్. మెయిన్ స్కిన్నే బాగోకపోతే ఎంత మేకప్ వేసినా వాట్ కెన్ దే డూ? ఎనీ ఆర్టిస్ట్ కెనాట్ డూ. బట్ మేకప్ అండ్ స్కిన్ కేర్ బోత్ రైట్ కాంబినేషన్లో వెళ్తే ఎనీ బ్రైడ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ హర్ బ్యూటిఫుల్ డే. ఖచ్చితంగా అండి. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి వాళ్ళు కూడా లైక్ మనలాగా ఇలా పర్ఫెక్షన్ ఉండే సెట్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు, దాని గురించి సెర్చ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది ద బెస్ట్ ప్లేస్ అని నాకు తెలుస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా లైక్ రకరకాల ట్రీట్మెంట్స్ మనమైతే చూస్తున్నాం, అండ్ చాలా మంది కూడా ఈ ట్రీట్మెంట్స్ని అందిస్తున్నారు. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎక్కడ సెట్ అవుతుంది, మనం అనుకున్న పద్ధతిలో కస్టమైజ్
కస్టమైజ్డ్గా అండ్ మన బడ్జెట్గా మన టైంకి తగ్గట్టుగా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తుందా లేదా అని మనం ఎక్కడైనా చూసుకుంటాం. మరి ఆ ఫెసిలిటీ అయితే సెలబ్రిటీ సీక్రెట్స్లో ఉంది. మరి దాన్ని మీరు మిస్ కావద్దు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.